నమస్తే, వెల్కమ్ టు DTV న్యూస్. పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని ఘనపూర్ గ్రామంలో శ్రీ 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 సాయిబాబా దేవాలయం ముందు 10వ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించిన మాజీ ఎంపీటీసీ నీనా చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి. ఈ వార్షికోత్సవానికి ముఖ్య అతిథులుగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, పటాన్చెరు కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ఘనపూర్ మాజీ సర్పంచ్ కావ్యాస్ కాసిరెడ్డి ఇరువురు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఘనపూర్ గ్రామ నివాసి చంద్రశేఖర్ రెడ్డి, ఆయన సతీమణి మాజీ ఎంపీటీసీ నీనా చంద్రశేఖర్ రెడ్డి వారి సొంత నిధులతో సాయిబాబా మందిరాన్ని నిర్మించడం జరిగింది. కార్యక్రమంలో ఘనపూర్ సీనియర్ నాయకులు కాసిరెడ్డి, దుర్గయ్య, కృష్ణమూర్తి చారి, రాజు, గ్రామ పెద్దలు, గ్రామ యువకులు, రాజకీయ నాయకులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. సాయిబాబా 10వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ ఈ ఆలయ కమిటీ చైర్మన్ అయినటువంటి చంద్రశేఖర్ అన్న గారు, అదేవిధంగా వారి సతీమణి నీనారెడ్డి గారు, వారి ఆధ్వర్యంలో ఈరోజు సాయిబాబా ఒక వార్షికోత్సవం పూజలు అంగరంగ వైభవంగా జరిగి మరి ఇక్కడ చూస్తుంటే అంత ఆహ్లాదకరంగా ఉంది. కాబట్టి ఈ యొక్క పార్టీ ఘనపూర్వే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజల వీరందరి మీద కూడా ఆ సాయిబాబా ఆశీస్సులు ఉండి అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి ఆ సాయిబాబాను ప్రార్థిస్తూ, అదేవిధంగా మా అన్న చంద్రశేఖర్ రెడ్డి అన్న వీరారెడ్డి గారు ఇట్లాంటి వార్షికోత్సవాలు మరెన్నో చేయాలి, అదేవిధంగా అంచెలంచెలుగా ఎదగాలని చెప్పి ఆ సాయిబాబాను ప్రార్థిస్తాను. సాయిబాబా మందిరాన్ని నిర్మించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 5వ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ, గ్రామస్తులందరూ కలిసి నిర్వహిస్తూ ఉన్నారు. ఆ సాయిబాబాను ఈ ప్రాంత వాసులందరూ మొక్కులు చెల్లించుకుంటూ మనము మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ ఉన్నారు. అదేవిధంగా రాబో కాలంలో బ్రహ్మాండంగా వర్షాలు పడి రైతాంగం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ సాయిబాబాను కోరుతా ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున, ఈ భగవంతుడి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ సాయిబాబానికి ధన్యవాదాలు తెలియజేస్తాను.